నా పేరు మాది కళ్యాణం నియోజకవర్గం దుర్దుకుంట గ్రామం. నా పేరు దులస్వామి. నేను దాదాపుగా 35 ఏళ్ళుగా కురువు సంఘంలో పనిచేస్తున్నాను. కళ్యాణం నియోజకవర్గం అధ్యక్షునిగా కూడా దాదాపు 8 నుంచి 20 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈరోజు ఎందుకంటే జిల్లాలో అనేక గ్రూపులు ఉన్నాయని చెప్పి జిల్లా వాళ్ళందరినీ కూడా ఇది చేసి జిల్లాలో ఉండే యువత కావచ్చు, కొంతమంది పెద్ద మనుషులు జ్ఞానమైన వాళ్ళు కావచ్చు, మీరైతేనే దీనికి న్యాయం జరుగుతుంది, మీరైతేనే నిజమైన అర్హులు, మీకు సీనియారిటీ ఉంది, అందుకోసమని మీరు ఉండాలని మా పెద్దలంతా సూచిస్తే వాళ్ళ సలహాల మేరకు నేను ఉండడం జరిగింది. మాకు కూడా ఎందుకంటే మంచి వ్యవసాయ కుటుంబం దండిగా భగవంతుడు మాకు ఇచ్చినాడు. ఈ కళ్యాణ మఠము అర్థాంతంగా ఈరోజు అట్టడి స్థాయిలోకి పోయింది కాబట్టి చిన్న చిన్న కులాలు కూడా ఎంతో పెద్ద విలాసమైన భవనాలు కట్టుకున్నారు. కాబట్టి ఈ కళ్యాణ మఠం అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకు అనే ధోరణితో పైగా కూడా జిల్లాలో ఉండే యువతనంతా కూడా తట్టి లేపి మా కులాలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, మా కులం అంటే ఏమి, మా కులానికి ఏమేమి కట్టుబాట్లు ఉన్నాయి, మా కులం అంటే ఎలాగుండాలా, మేము రాజకీయాల్లో కూడా మా కులానికి అత్యధిక ప్రాధాన్యత వల్ల ఎందుకంటే జనాభా ప్రాతిపదికను కూడా మాకు పదవులు కావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు కళ్యాణ మఠంలోకి అడుగుపెట్టి ఈరోజు నియోజకవర్గ జిల్లా అధ్యక్షునిగా నేను ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు ఎందుకంటే మాకు భగవంతుడు అన్నీ ఇచ్చినాడు కాబట్టి జిల్లా కురువు సంఘాన్ని బలోపేతం చేయడము, ఈ కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయడము, కులంలో ఉండే యువతను కూడా కొంచెం ముందుకు తేవాలని కూడా మేమైతే నేను అదే ఆలోచనతో ఈ సంఘంలోకి రావడం జరిగింది. ఈరోజు అధ్యక్షుడు కావడం జరిగింది. ఈరోజు ఇంతమంది జనాలు నన్నంతా ఈ భారమంతా కూడా నా మీద ఉంచి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకోసం ఈ కులం యావత్తు కులానికి కూడా రుణపడి ఉంటాను. చేతులిచ్చి నమస్కరిస్తున్నాను.